తమిళనాడులో కోయంబత్తూరు జిల్లా సులూరు ప్రాంతంలో 10 ఏళ్ల బాలికపై పాశవిక లైంగిక దాడి, అపహరణ, దారుణ హత్య సంఘటన తీవ్ర సంచలనం సృష్టించింది. మే 10న అధికారం చేపట్టిన జోసెఫ్ విజయ్ నేతృత్వంలోని నూతన టీవీకే ప్రభుత్వానికి ఇది తొలి శాంతి భద్రతల సవాలుగా మారింది. ఈ ఘటన వెలుగులో విపక్షాలు ప్రభుత్వంపై తీవ్ర స్థాయిలో విరుచుకుపడుతున్నాయి. మే 21వ తేదీ సాయంత్రం తన ఇంటి సమీపంలో బయటకు వెళ్లిన 10 ఏళ్ల బాలిక తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. బాలిక మేనమామ పళనిస్వామి మాట్లాడారు. 21వ తేదీ రాత్రి ఆమె అదృశ్యమైన విషయం తమకు ఆలస్యంగా తెలిసిందని అన్నారు. పోలీసులు 200 నుండి 250 సీసీటీవీ కెమెరా ఫుటేజ్లను పరిశీలించిన అనంతరం నాగపట్నం స్వస్థలంగా కలిగి సూలూరులో నివాసం ఉంటున్న కుటుంబ పరిచయస్తుడు కార్తిక్ అనే వ్యక్తి బాలికను చాక్లెట్ల ప్రలోభంతో బైక్పై తీసుకెళ్లినట్లు నిర్ధారణైంది. మరుసటి రోజు మే 22న ఉదయం కన్నంపాలయం చెరువు సమీపంలోని ఓ ప్రైవేటు పొలంలో బాలిక మృతదేహం తీవ్ర గాయాలతో లభ్యమైంది. బాధిత కుటుంబ సభ్యులు ఆమె మెడకు, నోటికి తీవ్రమైన గాయాలున్నాయని, హత్యకు ముందు ఆమెను నిర్దాక్షిణ్యంగా హింసించారని ఆరోపించారు. కన్నంపాలయంలో భవనంలో దాక్కున్న నిందితుడు కార్తిక్ను పోలీసులు చుట్టుముట్టగా అతడు తప్పించుకోవడానికి పైభాగం నుండి కిందకు దూకాడు. ఈ ప్రమాదంలో అతని కుడి చెయ్యి, కుడి కాలు విరిగిపోవడంతో కోయంబత్తూరు ప్రభుత్వ వైద్యశాలలో చేర్చారు. విచారణలో కార్తిక్ నేరాన్ని అంగీకరించడంతో పాటు తన మిత్రుడు మోహన్ రాజ్ సహకరించాడని వెల్లడించాడు. దీంతో మోహన్ రాజ్ను కూడా పోలీసులు అరెస్ట్ చేశారు. ఇద్దరు నిందితులను సులూరు జడ్జి అరుణ్ కుమార్ ముందు హాజరుపరచగా మే 27 వరకు జ్యుడిషియల్ కస్టడీ విధించారు. పశ్చిమ మండల ఐజీ ఆర్వి రమ్య భారతి మాట్లాడుతూ మైనర్ బాలికపై దాడి జరిగినందున పోక్సో చట్టంలోని కఠిన సెక్షన్లు నమోదు చేశామని మీడియాకు తెలిపారు. ఈ సమయంలో మీడియా ముందే అవహేళనగా నవ్వుతూ పోలీసు అధికారులు మాట్లాడటం సోషల్ మీడియాలో వైరల్గా మారింది. జాతీయ మహిళా కమిషన్ ఈ ఘటనను స్వయంగా నమోదు చేసుకుంటూ తమిళనాడు డీజీపీకి 7 రోజుల్లోగా సమగ్ర చర్యల నివేదిక సమర్పించాలని ఆదేశించింది. దర్యాప్తును అత్యంత సున్నితంగా మరియు వేగంగా నిర్వహించాలని రాష్ట్ర అధికారులకు ఆదేశించింది. ప్రతిపక్ష నేత ఉదయనిధి స్టాలిన్ స్పందిస్తూ కొత్త ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన కేవలం 12 రోజుల్లోనే లైంగిక హింస, గంజాయి స్మగ్లింగ్ వంటి 30కి పైగా ప్రధాన సంఘటనలు జరిగాయని ఆరోపించారు. ఏఐఏడీఎంకే అధినేత ఎడప్పాడి పళనిస్వామి, ఏఏఎంకే నేత టీటీని దినకరన్, పీఎంకే నాయకుడు అన్బుమణి రామదాస్ సహా పలు విపక్ష పార్టీలు నిందితులకు మరణశిక్ష విధించాలని డిమాండ్ చేస్తూ ప్రభుత్వ విఫలత్వాన్ని తీవ్రంగా ఖండించారు. ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ ఎక్స్ వేదికగా స్పందించారు. కోయంబత్తూరులో 10 ఏళ్ల బాలికపై జరిగిన ఘాతుకం తీవ్ర వేదన, దిగ్భ్రాంతికి గురిచేసిందన్నారు. ఇలాంటి అమానవీయమైన, క్షమించరాని నేరపూరిత చర్యలను మన సమాజంలో ఎన్నటికీ సహించలేమని ఆ ట్వీట్లో ఆయన పేర్కొన్నారు. సీఎం నుండి హామీ లభించే వరకు మార్చురి నుండి మృతదేహాన్ని తీసుకెళ్లేందుకు బాధిత కుటుంబం నిరాకరించింది. అనంతరం మంత్రి ఎంఎస్ సంపత్ ఈఎస్ఐ ఆసుపత్రికి వెళ్లి బాధిత కుటుంబాన్ని కలిశారు. నూతన ప్రభుత్వ నిర్ణయాల ప్రకారం 1996 బ్యాచ్ సీనియర్ ఐపీఎస్ అధికారి డాక్టర్ ఏ అమల్ రాజ్ను చెన్నై నగర పోలీస్ కమిషనర్గా నియమించారు. తమిళనాడులో శాంతి భద్రతల పరిరక్షణ కోసం ముఖ్యమంత్రి సి జోసెఫ్ విజయ్ పోలీస్ శాఖపై ఉక్కుపాదం మోపుతున్నారు. మైనర్ బాలిక హత్య కేసు ప్రెస్ మీట్లో 3 ఐపీఎస్ అధికారులు నవ్వడంపై ప్రజలు తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తున్నారు. దీంతో శాంతి భద్రతలను పటిష్టం చేసే దిశగా మొత్తం 6 మంది ఐపీఎస్ అధికారులను బదిలీ చేస్తూ ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. ఇందులో భాగంగానే చెన్నై కొత్త పోలీస్ కమిషనర్గా డాక్టర్ ఏ అమల్ రాజ్ నియమితులయ్యారు. మొత్తంగా బాలిక ఘటన టీవీకే ప్రభుత్వానికి తీవ్రమైన రాజకీయ ఒత్తిడిని తీసుకొచ్చింది. మహిళలు, పిల్లల భద్రతలో తాము ఎంత కఠినంగా వ్యవహరిస్తారో నిరూపించుకునే సవాల్ ముఖ్యమంత్రి విజయ్ ముందు నిలిచింది. పోలీస్ శాఖలో మార్పులు, జాతీయ మహిళా కమిషన్ జోక్యం, విపక్షాల ఆందోళనలు అన్నీ కలిసి ఈ కేసు ఒక ముఖ్యమైన రాజకీయ, సామాజిక సందేశంగా తయారైంది.